హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము 10th క్లాస్ తెలుగు పబ్లిక్ ఎగ్జామినేషన్ కి సంబంధించి కీ షీట్ ని చూద్దాం. అంటే ఏ క్వశ్చన్ కి ఎన్ని మార్క్స్, ఎన్ని పాయింట్స్ రాస్తే ఎన్ని మార్క్స్ ఇస్తారు, ఏ పాయింట్స్ రాస్తే ఏ మార్క్స్ ఇస్తారు అన్నదంతా కూడా ఈ వీడియోలో డీటెయిల్ గా మనము తెలుసుకుందాం. సో ఫస్ట్ గా విభాగం 1 ఫస్ట్ పార్ట్ లో మనకు అవగాహన ప్రతిస్పందన ఉంటుంది. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పద్యం 2 ఆప్షన్స్ ఇస్తారు. ఒక పద్యం ఇచ్చి 4 ప్రశ్నలు ఇస్తారు. అదే విధంగా ఇక్కడ కూడా ఒక పద్యం ఇచ్చి ప్రశ్నలు ఇచ్చారు, రైట్? సో ఇప్పుడు ఫస్ట్ పద్యం ఇచ్చి ప్రశ్నలు ఇచ్చారు కదా. సో ఈ 3 ప్రశ్నలకి సమాధానం రాస్తే దీనికి వచ్చేసి ఒక్కొక్క క్వశ్చన్ కి 2 మార్క్స్ కాబట్టి 3 to 6 మార్క్స్ అయితే ఇస్తారు. దీనికి ఇక్కడతో 6 మార్క్స్ ఇస్తారు. ఈ క్వశ్చన్ కి కరెక్ట్ సూటబుల్ క్వశ్చన్ ని తయారు చేస్తే ఇక్కడ 2 మార్క్స్ ఇస్తారు. టోటల్ 8 మార్క్స్ కి ఇది ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ పద్యంలో మాటలు ఎవరు ఎవరితో అన్నారు. ఈ పద్యం ఏ పాఠంలో ఉంది? మనకు ప్రత్యక్ష దైవాలు లెసన్ లోనిది. సో ప్రత్యక్ష దైవాలు లెసన్ లో మొత్తం కాన్వర్సేషన్ ఎవరి మధ్యలో ఉంటుంది? ధర్మ వ్యాధుడు కౌశికుడి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు నీక వగచి నిర్భిన్న హృదయులై విగత చక్షువులైరి వినవే అంటే ఇక్కడ నీ కోసం ఏడ్చి కళ్ళు పోగొట్టుకున్నారు అంటే ఎవరి కోసం ఏడ్చారు? ఇక్కడ కౌశికుని కోసం. ఎవరు? తల్లిదండ్రులు. అంటే ఇది ఎవరు చెప్తున్నట్టు? ఇప్పుడు ధర్మ వ్యాధుడు చెప్తున్నట్టు. కాబట్టి ధర్మ వ్యాధుడు కౌశికుడితో అన్నాడు అని మనం దీనికి ఆన్సర్ రాయాలి, రైట్? నెక్స్ట్, ఎవరు అంధులయ్యారు? సో లెట్ మీ రైట్ హియర్. ఫస్ట్ దానికి చిన్న ఆకి ఆన్సర్ వచ్చేసి ధర్మ వ్యాధుడు కౌశికునితో అన్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ ఎగ్జామినేషన్ లో కానీ ఎక్కడైనా కానీ మనకు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఆన్సర్ అనేది ఒక సెంటెన్స్ ఫామ్ లో ఉండాలి, రైట్? ఇప్పుడు ఇదంతా రాసినా కానీ మీకు ఫుల్ మార్క్స్ ఇస్తారు, 2 మార్క్స్. కానీ మీరు పై పద్యంలోని మాటలు ధర్మవ్యాధుడు కౌశికునితో అన్నాడు అని రాస్తే మీకు మంచి పేపర్ ప్రెజెంటేషన్తో పాటు ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఎవరు అంధులయ్యారు? ఇక్కడ ఈ మాటలు ధర్మవ్యాధుడు కౌశికునితో అంటున్నాడు. అంటే ఇప్పుడు ఎవరి తల్లిదండ్రులు అందులైనట్టు? ఇక్కడ కౌశికుని తల్లిదండ్రులు అందులైనట్టు. సో ఇక్కడ మనం ఏం రాస్తాం? ఇప్పుడు ఆన్సర్ కౌశికుని తల్లిదండ్రులు. కౌశికుని తల్లిదండ్రులు అంధులయ్యారు అని రాయాలి, రైట్? నెక్స్ట్, దేనిని కౌశికుడు చల్లార్చాలి? దేనిని చల్లార్చాలి? ఇక్కడ ఉంది. వారహల్లదిగి ఇంకనైనా నమ్ముదు సల్ల యుదగ్ర శోకవహ్ని. శోకవహ్ని అంటే శోకం, అగ్ని లాంటి శోకాన్ని చల్లార్చాలి. అగ్ని లాంటి శోకాన్ని కౌశికుడు చల్లార్చాలి అని కంప్లీట్ సెంటెన్స్ ఫార్మేషన్ లో రాయండి ఆన్సర్. నెక్స్ట్, పైపద్యం ఆధారంగా ఏదైనా ఒక అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి అంటే ఆల్వేస్ రిమెంబర్, ఇచ్చే పద్యం మన లెసన్స్ నుంచే ఇస్తారు కాబట్టి సింపుల్ గా ఒక క్వశ్చన్ రాసేయండి. పై పద్యం ఏ పాఠంలోనిది? పై పద్యాన్ని రాసిన కవి ఎవరు? ఈ విధంగా రాసి ఉండింటే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. దీనికి 8 మార్క్స్ టోటల్ గా మీకు వచ్చేస్తాయి. నెక్స్ట్, మీరు దానికి ఆప్షన్ గా ఈ పద్యం కూడా రాయొచ్చు. భూసారం ఎక్కడ పుడుతుంది అంటే భూమిలోన పుట్టు భూసారం ఎల్ల. ఇక్కడ స్టార్టింగ్ లోనే మనకు ఉంది భూసారం భూమిలోన పుడుతుంది అని సెంటెన్స్ ఫార్మేషన్ రాయాలి. నెక్స్ట్, తనువులోన పుట్టేది ఏమి అంటే తనువులోన తత్వం పుడుతుంది. సర్వ సంపదలు దేని నుండి వస్తాయి అంటే స్రవములోన బుట్టు. స్రవములోన
నెక్స్ట్ పై పద్యం ఆధారంగా ఏదైనా ఒక అర్థవంత ప్రశ్న తయారు చేయండి అంటే మనకు శతక పద్యం ఇచ్చారు కాబట్టి పై పద్యంలో మకుటం నిర్ణయించండి, లేకపోతే పై పద్యం కవి ఎవరు అలా రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు సాహిత్య బీజాలు ఎప్పుడు పడ్డాయి. సో ఫస్ట్ నుంచి ఫుల్ స్టాప్ వరకు సాహిత్య బీజాలు ఈ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్. నెక్స్ట్ రచయిత బాల్యమిత్రులు ఎవరు అంటే ప్రకాష్ రావు, అప్పారావు, వీళ్ళిద్దరు. ఇది సెకండ్, ఇది ఫస్ట్. నెక్స్ట్ ఏ పత్రికలు చదివి రచనలు చేశామని రచయిత చెప్పుకొచ్చారు. ఏమంటే చందమామ, బాల, పాపాయి అనే పత్రికలు చదివి రచనలు చేశామని రచయిత చెప్పుకొచ్చారు అని సెంటెన్స్ ఫార్మేషన్ లో రాయాలి. నెక్స్ట్ పై గద్యం ఆధారంగా ఏదైనా ఒక ప్రశ్న తయారు చేయండి అంటే ఇప్పుడు మిషనరీ స్కూల్లో 6వ తరగతి 7వ తరగతి చదువుకుంటున్న రోజులు అని ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఎవరు పిల్లల కోసం నెల ఒక చేతి వ్రాత పత్రికను తీసుకొద్దామన్నారు అని ఒక క్వశ్చన్ తయారు చేయొచ్చు. ఇంకా రచయిత ఏ స్కూల్లో 6వ తరగతి చదివారు అని ఈ విధంగా మీరు ప్రశ్నలు తయారు చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు ఆన్సర్స్ అయితే ఇక్కడే ఉన్నాయి. ఈ థర్డ్ దానికి రామ లక్ష్మణ సహితుడై విశ్వామిత్రుడు సిద్ధాశ్రమానికి చేరుకున్నాడు. ఈ కాండ వచ్చేసి బాలకాండ, సెకండ్ వన్ వచ్చేసి యుద్ధకాండ, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి అరణ్యకాండ, ఫోర్త్ వన్ వచ్చేసి అయోధ్యకాండ. నెక్స్ట్ మనకు ఫోర్త్ ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ప్రశ్నలు ఇస్తారు. చారిటీ స్థాపించింది ఎవరు అంటే మదర్ తెరిసా. ఫస్ట్ దానికి ఫస్ట్ లోనే ఉంది ఫస్ట్ ఆన్సర్. నిర్మల్ హృదయ సేవా సదనం ఎవరి కోసం ఏర్పాటు చేశారు? కుష్టు రోగుల కోసం. ఇక్కడి నుంచి లాస్ట్ వరకు రాసేయాలి. నెక్స్ట్ 2012 అంటే 2012 నాటికి ఎన్ని దేశాల్లో సేవలు విస్తరించాయి అంటే 133 దేశాల్లో. పై గద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి అంటే పై పేరాలో ఎవరి గురించి చెప్పబడుతుంది, ఎవరి సేవల గురించి చెప్పబడుతుంది అలా. లేకుంటే ఇక్కడ 2012 నాటికి 13 దేశాలలో ఏమి పెరిగాయి అని రాయొచ్చు. ఇలా మీకు ఇష్టం వచ్చిన క్వశ్చన్, బట్ సూటబుల్ గా ఉండాలి, పారాగ్రాఫ్ కి సూటబుల్ గా ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు విభాగం 2కి వచ్చేసరికి ఇది మనకు టోటల్ 36 మార్క్స్ ఉంటుంది. సో ఫస్ట్ విభాగం వచ్చేసి మనకు 32 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ 8 మార్క్స్, ఈ పారాగ్రాఫ్ కి 8 మార్క్స్, ఇది 8 మార్క్స్, ఇక్కడ 8 మార్క్స్. టోటల్ మనము ఇక్కడే 32 మార్క్స్ ని గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు విభాగం 2కి వచ్చేసరికి సెకండ్ రోమన్ లో ఫస్ట్ గా 5th క్వశ్చన్ చూసుకున్నట్లయితే 5th క్వశ్చన్ ఆల్వేస్ కవి పరిచయం వస్తుందని మనకు బాగా తెలుసు. సో మనకు పబ్లిక్ ఎగ్జామినేషన్ లో యుద్ధ విజేత నుంచి కవి పరిచయం ఇచ్చారు, అంటే నేతల ప్రతాప్ కుమార్ గారి కవి పరిచయం గురించి ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు దేనికి మార్క్స్ ఇస్తారు అంటే కవి పేరు రాయాలి, ఆయన యొక్క జన్మ బర్త్ డేట్ రాయాలి, డెత్ డేట్ రాయాలి, నెక్స్ట్ జన్మస్థలం రాయాలి, తర్వాత తల్లిదండ్రుల పేర్లు రాయాలి, రచనలు రాయాలి, బిరుదులు రాయాలి, బిరుదులుంటే బిరుదులు రాయాలి, అవార్డులు ఉంటే అవార్డులు రాయాలి. సో ఇవన్నీ రాస్తే టోటల్ గా 4 మార్క్స్ కంప్లీట్ గా ఇచ్చేస్తారు. రైట్. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే ఈ రామాయణ కాండాలు అనేవి సెంటెన్స్ ఫార్మేషన్ లో రాస్తే ఫుల్ మార్క్స్ పడతాయి. అంటే సెంటెన్స్ ఫార్మేషన్ లో రాయకపోతే ఫుల్ మార్క్స్ పడవా అంటే పడతాయి, కానీ ఓన్లీ 1 వర్డ్ కి 2 మార్క్స్ ఎవరు ఇవ్వరు కదా. కాబట్టి సెంటెన్స్ ఫార్మేషన్ లో రాయాలి అని వాళ్ళు వాళ్ళ కీ షీట్ లో మెన్షన్ చేశారు ఆల్రెడీ. సో ఇది కవి పరిచయం. నెక్స్ట్ ప్రక్రియ వచ్చేసి మనము పాయింట్ వైజ్ గా రాయాలి. పాయింట్ వైజ్ గా ప్రక్రియ రాస్తే 4 మార్క్స్ కంప్లీట్ గా ఇస్తారు. సో మీకు నేను కవి పరిచయం
ఇంకా ప్రక్రియ చూపించాను కదా ఇప్పుడే. నెక్స్ట్ ఇప్పుడు హనుమంతుడి పాత్ర స్వభావం కూడా చూడండి. ఈ విధంగా రాస్తే మీకు మొత్తం 4 మార్క్స్ అనేవి కంప్లీట్ గా ఇచ్చేస్తాను. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు పెద్ద ప్రశ్నలు వస్తాయి. పెద్ద ప్రశ్నల్లో కూడా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు రాశారనుకోండి ఫుల్ మార్క్స్ అనేవి మీకు వచ్చేస్తాయి. సో పాయింట్ వైజ్ గా రాయాలి, ఏదైనా కానీ పాయింట్ వైజ్ గా మనము రాయాలి. సో 8th క్వశ్చన్ చూడండి. ప్రకృతి సందేశం పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. ఆంగ్లేయుల నిరంకుశత్వ పాలనలో భారతీయ పరిస్థితిని మీ సొంత మాటల్లో రాయండి. సీతారాముల కళ్యాణం వివరించండి. శ్రీరామ సుగ్రీవ మైత్రి ఎలా ఏర్పడింది? కష్టాలకు కుంగిపోకుండా ధైర్యంగా మెలగాలని తెలియజేస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి. మీరు మీ పాఠశాలకు నాయకులైతే ఏ కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహిస్తారో తెలియజేస్తూ వ్యాసం రాయండి. సో ఇక్కడ క్వశ్చన్స్ అన్ని చూస్తున్నారు కదా మీరు. సో ఈ విధంగా ఎగ్జామ్ లో ఫుల్ మార్క్స్ పడినట్లే. సో ఐ హోప్ మీరు అందరూ కూడా క్వశ్చన్స్ అలానే రాశారని అనుకుంటున్నాను. అదేవిధంగా పాయింట్ వైజ్ కూడా రాశారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ గ్రామర్ విషయానికి వచ్చేసినట్టయితే గ్రామర్ అనేది మనకు థర్డ్ పార్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ పార్ట్ 32 మార్క్స్ కి, సెకండ్ పార్ట్ 36 మార్క్స్ కి, ఇప్పుడు ఇది మనకు థర్డ్ పార్ట్ 32 మార్క్స్ కి ఉంటుంది. సో మనకి ఇక్కడ సుదతి నూతన మదనాగా తురంగ పూర్ణమణిమయ సదన. ఇక్కడ చూడండి, ఇక్కడ మదన అనే వర్డ్ అనేది మళ్ళీ ఇక్కడ మదనాగా రిపీట్ అయింది. సేమ్ వర్డ్ సెకండ్ సెంటెన్స్ లో స్టార్టింగ్ లో రిపీట్ అయితే దాన్ని ముక్త పద గ్రస్థాలంకారం అని అంటారు. సో దీన్ని కూడా సెంటెన్స్ ఫార్మేషన్ లో రాస్తే ఫుల్ మార్క్ 1 మార్క్ 2 మార్క్స్ పడిపోతాయి మనకు. లేదు సార్ సెంటెన్స్ ఫార్మేషన్ లో రాయలేదు, మేము జస్ట్ రాసాము ముక్త పద గ్రస్థాలంకారము పడతాయా పడబా ఫుల్ మార్క్స్ అంటే అలా ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి మనకు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం అందరం చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ మొత్తం చాలా మంది స్టూడెంట్స్ ఏం చేశారంటే ఇక్కడ లా ఉంది కదా దానికి గురువు పెట్టేశారు ఎగ్జామ్ లో. మరి ఎలా మనకు అంటే ఇప్పుడు మనకైతే ప్రింటింగ్ మిస్టేక్ అయితే కరెక్టే, ప్రింటింగ్ మిస్టేక్ కదా సార్ అది, మనకు మన తప్పేముంది అందులో, లాస్ట్ లో లఘు ఉంది కాబట్టి లఘు పెట్టేసామండి. అక్కడ ఏం భయపడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఇష్యూ ప్రకారం ఏమైందంటే లాస్ట్ లో ప్రింటింగ్ మిస్టేక్ కావడం వల్ల లాస్ట్ లో లఘువు పెట్టిన వాళ్ళకి కూడా ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తారు. ఇక్కడ తప్పు రాస్తే ఫుల్ మార్క్స్ ఇవ్వరు, ఇక్కడ తప్పు రాస్తే మార్క్స్ తీసేస్తారు. కానీ లాస్ట్ లో లా ఉంది కదా, ఈ లాకి ఎవరైతే లఘువు గుర్తించారో వాళ్లకు ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి. అక్కడేం భయపడాల్సిన అవసరం లేదు, మార్క్స్ పోతాయన్న ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనకు ఇది శార్దూల పద్యం కాబట్టి సో మీరు ఇక్కడ లాస్ట్ లో లఘువు రాసినా కానీ మీకు ఫుల్ 2 మార్క్స్ పడతాయి. నెక్స్ట్ సాన పట్టు అంటే ఆన్సర్ పదును పెట్టు, 13th లో చిన్న ఆ అని పెట్టి పదును పెట్టు అని రాయాలి. నెక్స్ట్ ఇక్కడ చీకటి అంటే బ్రాకెట్ లో పెద్ద ఆ రాసి పక్కన చీకటి అని రాయాలి. సో అంధకారంకి పెద్ద ఆ ఆన్సర్. నెక్స్ట్ కోరిక అంటే వాంఛ లేదా ఈప్సితం, గెలుపు అంటే జయం లేదా విజయం. నెక్స్ట్ అంచ అంటే హంస, రాక్షసుడు అంటే రక్కసుడు. నెమ్మి 16th లో నెమ్మి అంటే నెమలి నెమ్మది, అమృతం అంటే సుధా లేదా నెమ్మి అంటే నెమ్మలి లేదా నెమ్మది లేదా ప్రేమ. నెక్స్ట్ అమృతం అంటే సుధా లేదా పాలు. ఇక్కడ కాశీ విశ్వనాథుడు భక్తుల పాలిట కొంగు బంగారం. విశ్వనాథుడు దీనికి వ్యుత్పత్తి అర్థం రాయాలి. విశ్వానికి నాథుడు ఎవరు? శివుడు. నెక్స్ట్ భాస్కరుడు అంటే చిన్న కాంతిని కలుగజేయువాడు. నెక్స్ట్ శ్రీరామ రక్ష అంటే ఇదొక జాతీయం కాబట్టి జాతీయాన్ని గుర్తించండి అంటే మనకు ఇది శ్రీరామ రక్ష అని జాతీయం అని మనము అంటే ఈ విధంగా జాతీయం 18 అని పెట్టి జాతీయం అని రాసి శ్రీరామ రక్ష అని రాయాలి. రైట్. నెక్స్ట్ అంగురార్చు అంటే మిక్కిలి దుఃఖించు అనే సందర్భంలో ఉపయోగిస్తారు.
అని రాసినా ఏం కాదు, భయంతో అరుచు అనే సందర్భంలో ఉపయోగిస్తారు అని రాసినా ఏం కాదు. ఈ రెండిట్లో ఏదన్నా రాయొచ్చు, లేదా బాధపడు అనే సందర్భంలో కూడా అది రాయొచ్చు. నెక్స్ట్ అభ్యంతరంకి అభి ప్లస్ అంతరం, సంవత్సరములు అంటే సంవత్సరాలు కలిపి రాయండి అని అడిగారు కదా, సో సంవత్సరాలు. నెక్స్ట్ 22nd క్వశ్చన్లో పరధనాపేక్ష అంటే పరధనాపేక్ష అనే దీర్ఘం సౌండ్ వస్తుంది కదా, అంటే దీన్ని విడదీసి రాస్తే మనకు నార్మల్గా పరధన ప్లస్ ఆపేక్ష ఇలా ఉంటుంది. కాబట్టి దీన్ని కలిపి రాసినప్పుడు దీర్ఘం వస్తుంది, కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. 4 దిక్కులు అంటే ఇక్కడ మనకు దిక్కులు అంటే సంఖ్య ఉంది కాబట్టి 4 అంటే సంఖ్య ఉంది కాబట్టి 4 సంఖ్య గల దిక్కులు. ఇదేం సమాసమైంది మనకు, ద్విగు సమాసమైంది. నెక్స్ట్ 24th వచ్చేసి మనకు భార్య భర్తలు. భార్య నామవాచకం, భర్త నామవాచకం, 2 నామవాచకాలు ఉన్నాయి కాబట్టి అదేమైంది ద్వంద్వ సమాసం. నెక్స్ట్ ఇం మహాత్ముడు, దీన్ని మనం నార్మల్ గా మన సాధారణ లాంగ్వేజ్ లో ఏమంటాం, దీన్ని ఈ మహాత్ముడు అని అంటాం. ఇం మహాత్ముడిని ఈ మహాత్ముడు అని అంటాం కదా. నెక్స్ట్ మనలన్ అంటే మమ్మల్ని, జూచు అంటే చూడడానికి, వేడుక నిట వచ్చేనని చెప్పిన అంటే ఈ మహాత్ముడు. ఇక్కడ మీకు అర్థం కాకపోయినప్పటికీ ఈ స్టార్టింగ్ లో మ్యాచ్ చేయండి. ఈ మహానుభావుడు మనల్ని చూడాలని కోరికతో ఇక్కడికి వచ్చాడని చెప్పగానే, సో మనకి ఏం ఆప్షన్ కరెక్ట్ అయింది ఇక్కడ, పెద్ద ఆ. నెక్స్ట్ సరళ నాట్యం చేసింది, దీనికి వ్యతిరేక వాక్యం ఏంటి, సరళ నాట్యం చేయలేదు. నెక్స్ట్ 27th లో వ్యతిరేక క్రియను గురించి రాయండి అంటే తింటూ, తిని, తినక, తింటే. ఆన్సర్ తినక. జీవని చిత్రాలెన్నో గీచింది, జీవని ప్రథమ బహుమతి పొందింది. ఇక్కడ చూడండి, చాలా మంది ఏం రాసింటారంటే జీవని చిత్రాలెన్నో గీసి అని రాయకూడదు, గీసి అని రాసిన ఏం కాదు, బట్ ఇక్కడ మనకు గీచింది అని ఇచ్చారు కాబట్టి జీవని చిత్రాలెన్నో గీచి ప్రథమ బహుమతి పొందింది అని రాయాలి. నెక్స్ట్ వైద్యుడు వైద్యం చేశాడు అంటే వైద్యం వైద్యుని చేత చేయబడింది. రైట్. నెక్స్ట్ మనకు నీకు ఏ ఆట అంటే ఇష్టం, ఇక్కడ ఇష్టం నీకు ఏమి ఇష్టం అని అడిగితే అది క్వశ్చన్ కదా, సో ఇది ప్రశ్నార్థక వాక్యం. నెక్స్ట్ మొదటి బహుమతి వస్తుందో రాదో అని డౌట్ తో ఉన్నాం కాబట్టి ఏం వాక్యం ఇది, సందేహార్థక వాక్యం. నెక్స్ట్ సీత పాట పాడగలదు, ఇది సామర్థ్యార్థక వాక్యం. పాడగలదు అంటే చేసే కెపాసిటీ ఉంది, చేసే కెపాసిటీ సీతకు ఉంది, అంటే పాట పాడే కెపాసిటీ సీతకు ఉంది కాబట్టి సామర్థ్యార్థక వాక్యం. నెక్స్ట్ ఆహా ఈ నది ప్రవాహం ఎంత బాగుందో, ఎంత అందముగా ఉందో, ఆశ్చర్యపోతుందా లేకపోతే పొగుడుతుందా దాన్ని, ఆశ్చర్యపోతుంది కాబట్టి ఆశ్చర్యార్థక వాక్యం. రైట్. ఇప్పుడు ఇక్కడ మీ అందరికి ఏం కన్ఫ్యూజన్ ఉంటుందంటే ఇక్కడ 1 2 3 4 ఇచ్చారు, బట్ నేను ఎగ్జామ్ లో చిన్నవి అని పెట్టేసి ఆశ్చర్యార్థకం రాశాను సార్ అని అనుకుంటుంటారు. చాలా మందికి డౌట్ కూడా వచ్చింటుంది, లేకపోతే కొంతమంది ఏం చేస్తుంటారు జస్ట్ ఆశ్చర్యార్థకం అని పెట్టింటారు ఒక డౌట్ తో. సో లాస్ట్ దానికి ఈ నెంబర్స్ వేసిన వీళ్ళు వేసిన ఏం వేసినా వేయకున్నా ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి. కానీ ఈ ఆన్సర్ ఇది రాసి ఫుల్ మార్క్స్ పడలేదు నాకు అని అనకూడదు. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. 3 అని పెట్టినా, చిన్న ఈ అని పెట్టినా పర్వాలేదు, ఏది పెట్టకుండా ఆశ్చర్యార్థకం అని రాసినా పర్వాలేదు, 1 మార్క్ అనేది ఇచ్చేస్తారు. సో ఐ హోప్ మీరందరూ ఎగ్జామ్ ని బాగా రాశారు అని అనుకుంటున్నాను. మీ అందరూ మంచి మార్క్స్ తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను.